కార్యక్రమాలకు నాంది పలికాం. కడాన అన్నా క్యాంటీన్ కూడా పెట్టి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అన్నా క్యాంటీన్లో నాణ్యమైన భోజనం ఈ పేదవాళ్లకు పెట్టామంటే అదే మీ మీద ఉండే కమిట్మెంట్. ఇలాంటి అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఈ సమయంలో నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం, ఇంకొక లెవెల్కు మనం ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరికి పని చేసే ఆలోచన ఉండాలి. ఎప్పుడు కూడా ఉక్కు కూడా పని లేకపోతే అది తుప్పుపడుతుంది, మనిషి కూడా అంతే. పని ఉంటే సవాళ్లుంటాయి, ప్రతిరోజు ఆలోచన ఉంటుంది, మైండ్ అలర్ట్గా ఉంటుంది. మైండ్ అలర్ట్గా ఉంటే బాడీ కూడా అలర్ట్గా ఉంటుంది. సోమరిపోతులు చూడండి, తిరుగుతూ ఉంటారు, ఏ పని చేయకపోతే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండదు, అన్ని వ్యసనాలు వస్తాయి. కష్టపడేవాడు కనీసం ఫ్యామిలీ లైఫ్ పెట్టుకోవచ్చు, అదే మరి కొంత వ్యక్తిగత జీవితాన్ని పెట్టుకోవచ్చు. మిగిలిన టైంలో మీరు పనిచేస్తే, ఏ వయసులో ఉన్న పనిచేస్తే దానివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇటీవల నేను చూశాను, 100 సంవత్సరాల ముసలమ్మ చదువుతో డిగ్రీలు సంపాదిస్తా ఉంది. అది కూడా ఒక పని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ చదువు కోసం కాన్సంట్రేషన్ చేయడం, ఫోకస్ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇది నిరంతరం జరగవలసిన ప్రక్రియ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే స్మార్ట్ ఫోన్ విషయం చెప్పాను. మీ ఊర్లో చెత్త అంతా కూడా మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేస్తున్నాం. కడాన పశువుల పేడ కూడా ఊబరైజేషన్లో డిపార్ట్మెంటే వచ్చి తీసుకెళ్లి మళ్లీ కాంపోస్ట్ తయారు చేసి మళ్లీ మీ పొలానికి పంపిస్తున్నాం. దానికి కూడా మీకు పని లేదు. గోకులం కట్టాం. చిన్న గోకులాలు 2 ఆవులకు కానీ 4 ఆవులకు కానీ, పెద్ద పెద్ద కూడా 20-30 కట్టి ఒక సామూహిక గోకులాలు కట్టి డాక్రా సంఘాలు మెయింటైన్ చేసే విధంగా కూడా తీసుకొచ్చాం. అదే మరి గడ్డి కానీ, సైలేజ్ కానీ, టీఎంఆర్ కానీ, కాన్సంట్రేట్ ఫీడ్ కానీ 50% సబ్సిడీతో మీకు ఇస్తున్నాం. అంటే నేను టెక్నాలజీ ఉపయోగించి మీకు ఇబ్బంది లేకుండా ఆదాయం వచ్చే మార్గం ఏమేమి ఉన్నాయో ఇవన్నీ చేస్తున్నాను. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో కరెంట్ అంతా కూడా సోలార్తో వస్తుంది, సన్లైట్తో వస్తుంది. మన రాష్ట్రమే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు పెట్టానో ఆ రోజు నాకు తెలియదు, కానీ ఆ పేరు చాలా బాగా కలిసి వస్తా ఉంది. తూర్పు ప్రాంతాన్ని ఉన్నాం, దేశంలో మధ్యలో ఉన్నాం కాబట్టి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ పెట్టాలని పెడితే ఈ రోజు ఆ సూర్యుడే మొత్తం కరెంట్ అంతా మనకిచ్చే పరిస్థితి వస్తున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే ఎంత ఉదాత్తమైన కార్యక్రమం చూసుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు 14 రూపాయలు యూనిట్ కరెంటు ఇటీవల బాగా తగ్గింది. 2014లో 6 రూపాయల 50 పైసలు, ఈ రోజు 2 రూపాయల 70 నుంచి 3 రూపాయలకు వచ్చేసింది. అందుకే నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే రేపు రాబోయే రోజుల్లో అన్ని వాహనాలు, మీ స్కూటర్లు, మీ సైకిళ్లు, మీ ఆటోలు, లేకుంటే మీ కార్లు అన్నీ కూడా ఎలక్ట్రికల్ కార్సే వస్తాయి. ఒకసారి ఎలక్ట్రికల్ కార్స్ వస్తే పెట్రోల్ వాడకం తగ్గిపోతే కాలుష్యం ఉండదు, రోడ్లు బాగా వేస్తాం, దుమ్ముండదు. ఇంకో పక్క సౌండ్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ కంట్రోల్ చేస్తే చాలా వరకు మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ఇంకో పక్క చెట్లు ఎక్కువ పెడతాం, కార్బన్ డయాక్సైడ్ లెవెల్ తగ్గిస్తాం, ఆక్సిజన్ పెంచుతాం. ఆక్సిజన్ పెరిగితే మీ ఆరోగ్యం బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు ఈరోజు నేను ఆలోచించేది ఒక మెరుగైనటువంటి ప్రకృతి సేద్యానికి వెళ్తున్నాం. మొన్నే ప్యారిస్ లో మనకు అవార్డు ఇచ్చారు. దేశంలో ఎవ్వరూ లేరు, మనమే ఉన్నాం, ప్రపంచంలో కూడా ఎవరూ లేరు. ఎరువు వేయకుండా, ఇంకో పక్క తెగుళ్లు రాకుండా వచ్చినా దానికి ఏమాత్రం కూడా ఈ యొక్క మందులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించి, తెగుళ్లు కొట్టే మందులు తగ్గించి, మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ కానీ
కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా వ్యవసాయం చేయబోతున్నాం. ఆ ఫుడ్ గాని మీరు తింటే మీ రోగాలు కూడా దూరంగా ఉంటాయి. నేను అందుకే ఒక మాట వాడాను, మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్ అని. అవేంటంటే మంచి నీళ్లు, మంచి గాలి, మంచి తిండి, కరెంటు, కమ్యూనికేషన్, రోడ్లు ఇవన్నీ వస్తే మన రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక నమూనాగా తయారు చేయాలని, బ్రహ్మాండ రాష్ట్రంగా తయారు చేయాలనేది నా ఆకాంక్ష. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం, చేస్తామని పునాదిపాడులో మీరంతా కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని అభినందనని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవి జరిగితే సహజ వనరులన్నీ మనం కాపాడుకున్నట్టు అవుతుంది. సహజ వనరుల్లో గాలి ఉంది, నీళ్లున్నాయి, మైన్స్ ఉన్నాయి. అదే మరిగా ఏదైతే కెమికల్స్ వాడకం బాగా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జిల్లాకు వచ్చినప్పుడు నేను చూశాను, జీవీఏలో నెంబర్ 1, జీడీడీపీలో నెంబర్ 1, తలసరి ఆదాయంలో నెంబర్ 1, ఆక్వా కల్చర్లో నెంబర్ 1, ట్రాన్స్పోర్ట్ కోల్డ్ స్టోరేజ్లో నెంబర్ 1, అనీమియా రైతు జిల్లాగా నెంబర్ 1. భూధార్ కార్డులు జారీ చేసింది ఇక్కడి నుంచే ప్రారంభించాం. భవిష్యత్తులో దేశానికే కాదు ప్రపంచానికే భూధార్ అనేది ఒక ఆదర్శం. దానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఈ కృష్ణా జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి సంక్షేమం బాగా చేస్తున్నాం. గ్రామ దర్శనంలో కూడా సాటిస్ఫాక్షన్ బాగా వచ్చింది. ఇది తలుచుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. నాకు అనుమానం లేదు, ఒక నాయకత్వం బాగుంటే జిల్లాలో ఎమ్మెల్యేలు చూశాను, మంత్రులను చూశాం, ఇంకో పక్క అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాం. ఇద్దరు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడే పోర్ట్ వస్తుంది, బందర్ పోర్ట్ వస్తుంది. బందర్ పోర్ట్ వచ్చి అమరావతి నగరం వస్తే ఈ ప్రాంతానికి ఎంత విలువ పెరుగుతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా ఈ గ్రామంలో పునాదిపాడులో మీరు చూస్తే ప్రతి ఇంటికి కరెంట్ ఇచ్చాం, గ్యాస్ ఇచ్చాం, పక్కా రోడ్లు వేసాం. 10,000 రూపాయల ఆదాయం అందరికి వచ్చే పరిస్థితి వచ్చింది. అంగన్వాడీలో అర్హులందరి పిల్లలకు పెడుతున్నాం. అన్ని పాఠశాలలు మౌలిక సదుపాయాలు క్రియేట్ చేశారు. శిశు మరణాలు, మాతృ మరణాలు 0కు వచ్చాయి. ODF ప్లస్ గ్రామంగా పెట్టారు. అదే మరి SWPC ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం షెడ్ కూడా చేశారు, కాంపోస్ట్ షెడ్ చేశారు. పచ్చదనం 100%కి వెళ్ళారు. ఇంకో పక్కన ఈ గ్రామం అయితే 100% 18-19లో డ్రైనేజ్ నిర్మాణం సాధించాలని 0.85 కిలోమీటర్లు సీసీ రోడ్డు ఉంది, దీన్ని కూడా పూర్తి చేయాలని, ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి 70 LPCD నీళ్లు ఇవ్వాలని, ఇంకో పక్కన ఇప్పటికే మీరు చూస్తే LED బల్బులు ఒక నెలలో ఇంకా కాలేదు, నెలలో ఇది పూర్తవుతాయి. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి 15 Mbps కూడా కనెక్టివిటీ ఇస్తున్నాం. అంటే ఇవన్నీ వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలుండి, సంక్షేమ కార్యక్రమాలుండి, మన ఊరిలో ఉండే వనరులు మనం సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది.